షర్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ షర్ట్స్లో ఏదైనా ఒకటి తీసుకుందామని అంటున్నాడు. అంటే ఇవే కాదు, లోపల ఏమైనా దొరికితే తీసుకుందాం అంటున్నాడు. షాప్లో వీళ్ళు చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నారు. సౌండ్ ఇంత గట్టిగా వస్తుంది ఏంటో అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడేమో రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అనేవి పగలగొడుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఫ్లాష్ అయితే ఆపేస్తా. ఇప్పుడు ఆశీస్కి అయితే నేను ఫొటోస్ తీయబోతున్నా. ఎలా వస్తుంది ఏంటో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత చిన్నోడు పని చేస్తున్నాడు ఇక్కడ షాప్లో. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే నేను కంపెనీ నుంచి బయటకు వచ్చేసాక ఏమేమి చేసాం, ఎక్కడెక్కడ తిరిగాం ఏంటి అదంతా కూడా ఈ బ్లాగ్లో అయితే పెట్టాను. బ్లాగ్ని అయితే చూసి ఎంజాయ్ చేయండి. అన్నట్టు ఇంకో విషయం, ఈ బ్లాగ్లో అయితే చాలా గట్టిగా గాలి వచ్చింది. ఎంత గాలి వస్తుందో, చాలా గట్టిగా వస్తుంది. రియల్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు తెలుసు కదా. సో మీకు ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్గా అనిపిస్తే, మేబీ నాకు తెలిసి స్టార్టింగ్లోనే డిస్టర్బెన్స్ అనిపించవచ్చు. బ్లాగ్ చూడొద్దు, ఆపేయండి. చూడాలని అనిపిస్తేనే చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మనీష్ అయితే లోపలికి వెళ్ళాడు. షర్ట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ షర్ట్స్లో ఏదైనా ఒకటి తీసుకుందామని అంటున్నాడు. అంటే ఇవే కాదు, లోపల ఏమైనా దొరికితే తీసుకుందాం అంటున్నాడు. షాప్లో వీళ్ళు చూడండి నేను చక్కగా ఆడుకుంటున్నారు. మస్తుగా ఉంది వీళ్ళకి. ఏ హాయ్ బోలో పాపా, హాయ్ బోలో, हाय हाय करो। खेल रहा है इधर, खेलने के लिए जगह भी रखा है, बेड इसका ऊपर खेलने के लिए। दुकान का अंदर अच्छा है ना గైస్. నాకు చెప్పకుండా షాప్లో నుంచి అయితే బయటకు వచ్చేసాడు మనోడు. నేను ఇంకా అక్కడ వెతుక్కుంటూ ఉన్నాను. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాను, పల్లుగా దగ్గరికి. మ్యాటర్ ఏంటనేసి అంటే మధ్యాహ్నం నేను మార్కెటింగ్ చేయలేదు, అలా రూమ్కి అయితే వచ్చేసాం. మొత్తం అదంతా క్లాత్ షాప్ మొత్తం తిరిగి టైం అయిపోతుందని చెప్పేసి లంచ్ చేయలేదు కదా మధ్యాహ్నం. యాక్చువల్లీ 1 గంటకి లంచ్ అయితే చేయాలి. సో లేట్ అయిపోయింది ఈరోజు అయితే. కంపెనీ నుంచి బయటికి రావడమే 2 o'clock అయిపోయింది. సో ఇప్పుడు మార్కెట్కి వెళ్దాం అనేసి నేను బయటకు వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. అక్కడ డ్రిల్లింగ్ చేయడం ఆ సౌండ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. సౌండ్ ఇంత గట్టిగా వస్తుంది ఏంటో అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడేమో రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అనేవి పగలగొడుతూ ఉన్నారు ఇక్కడ జేసీబీ మిషన్తో. యాక్చువల్లీ ఇది బకెట్ ఉంటుంది కదా, బకెట్ తీసి దానికి ఏమొచ్చేసి చిన్నగా సూది లాంటిది పెట్టుకున్నారు. దాంతో జూమ్ చేస్తున్నారు. దాంతో ఇలా పెట్టి డ్రిల్ చేస్తున్నారనమాట. స్టార్ట్ చేశాను ఇంకా చూడండి డ్రిల్ చేయడం. ఎలా డ్రిల్ చేస్తున్నాడో చూడండి. మనోడు హీరోలా రెడీ అవుతున్నాడు. పెళ్లి చూపులకు ఫొటోస్ పంపిస్తాడేమో. చెప్పులు గిప్పులు అన్నీ వేసుకొని హీరో హీరో. నాకు ఆశీస్ అయితే ఫొటోస్ తీయద్దని అన్నాడు. బట్ ఇప్పుడు వాడు చేస్తున్న పని బ్యాక్ సైడ్ ఫోటో తీయద్దని అంటున్నాడు. యాక్చువల్లీ నేను అక్కడ వీడియోస్ తీయడానికి నాకు ట్రైపాడ్ అయితే అవసరం కదా. వాడికి నేను ఫొటోస్ వాడి ఫోన్తో తీస్తా. బట్ ఏంటంటే నాకు ట్రైపాడ్ ఉంటే అక్కడ నేను వ్లాగ్ చేయడానికి నాకు అవుద్దన్నమాట. గైస్ ఇప్పుడైతే నేను ఆశీస్కి ఫొటోస్ తీయబోతున్నా. ఫ్లాష్ ఆన్ అవ్వాలి. ఓకే ఫ్లాష్ అయితే ఆపేస్తా. ఇప్పుడు ఆశీస్కి అయితే నేను ఫొటోస్ తీయబోతున్నా. ఎలా వస్తుంది ఏంటో లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. గాలి అయితే మస్తుగా వస్తుంది. शूट అయితే స్టార్ట్ అయింది. चलो कहाँ से शूट करना है? इसे नीचे से शूट करना है ऊपर से? नाकైతే అసలు ఫోటోస్ తీయడం రాదు సరిగ్గా. మనోడు కొంచెం బద్దకం. गैस फोटोस అయితే తీసాను, బట్ ఎలా వచ్చిందో నాకు आप जो मैं जो खींचा सही से आया कि नहीं, सही से नहीं आया. अभी मैं खींचा ना, చూడండి ఫోటోస్ ఎలా వచ్చింది. दिखाओ वो पूरा ओके ठीक. कैसे आया देख रहे हो ना? हाँ मतलब अभी कैसे खींचना है, एक तरफ से खींचेगा तो सही से आएगा ना. मुझको खींचो ऐसे ही से, जो मैं ऐसे खड़ा हुआ हूँ ना, मुझको खींचो. कैसे आया दिखाओ. ये देखो मेरा फोटो अच्छा तो आया ना. और तुम लाइट पे नहीं खींच रहे हो ना, मुझे तो दिखाओ. इधर
इधर हवा भी तेज चल मीडियम में करना है ऐसा। ऐसा, हाँ ठीक है। मीडियम में करके फिर खींचना फुल में। हाँ ठीक है, ऐसा हूँ खींच, ऐसे ही खींचता हूँ। हाँ सेम। रुको रुको, सही से नहीं आया, अभी आया। हेलो गाइस, आया ना? ऐसे ही रहा, ऐसे ही रहा। किधर గైస్ వర్షం ఇంకా చాలా గట్టి స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడే బయటకు వెళ్దాం అనేసి అనుకున్నా, బట్ ఏంటంటే మరి వర్షం కారణంగా క్యాన్సిల్ అయిపోతేమో. మేబీ చూస్తా 6కి ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తా, అప్పుడు వెళ్తాను నేనైతే. ఎంత గట్టిగా వస్తుంది చూడండి, చెట్లన్నీ ఎలా ఊగుతున్నాయా తుఫాన్ గాలిలాగా. అటువైపు గాలి వస్తుంది కదా, కరెక్ట్గా ఫొటోస్ రావట్లేదని మనోడు ఇటువైపు తీసుకొచ్చాడు నాకు. దేఖోనా ఆ ఖీచో, ठीक है इनसे దిఖావు దిఖావు ఎలా వచ్చింది చూడండి, కాలు ఎలా ఉన్నాయో. అబ్బో గైస్ చూడండి, కాలు ఎంత గట్టిగా వస్తుందో, చాలా గట్టిగా వస్తుంది. మీకు చూపిస్తాను, కర్చీఫ్ ఎంత ఫాస్ట్గా ఎగురుతుందో చూడండి. అస్సలు ఇది నేను స్పీడ్ అస్సలు చేయలేదు, నార్మల్గానే ఉంది. ఎంత స్పీడ్గా గాలి వస్తుందో చూడండి, చూస్తున్నారా? ఇక్కడ చూస్తే మనోడు ఫోన్ పట్టుకొని ఫోన్లో మునిగిపోయినాడు. తీసిన ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. దాని నెక్స్ట్ ఇక్కడ ఈడు కూడా ఫోన్లో మునిగిపోయి ఉన్నాడు మనోడు. హాయ్ బోలో, కటింగ్ చేస్తున్నాడు మనోడు, ప్రొఫెషనల్ అనుకుంటా. భాయ్ కటింగ్ మే ప్రొఫెషనల్ హో క్యా? चालू हुआ हाँ। గైస్ నేనైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నా మార్కెట్కి. ఇందాక 1 అవర్ అయిపోయింది ప్లాన్ చేసుకున్నాను, బట్ ఏంటంటే వెళ్ళడానికి టైం కుదరలేదు. మార్కెట్లోకి అయితే రీచ్ అయిపోయా, వెజిటేబుల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాయి. గైస్ ఇక్కడ చూడండి, ఎంత చిన్నోడు పని చేస్తున్నాడు ఇక్కడ షాప్లో. అంటే పని చేస్తున్నాడో తెలీదు, వాడు నా షాపు నాకు తెలియదు, బట్ ఏంటంటే మొక్కజొన్న అమ్ముతూ ఉన్నాడు అబ్బాయి. గైస్ మార్కెట్ నుంచి అయితే మళ్ళీ నేను నా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఓకే, స్కూటీ అయితే పార్కింగ్లో పెట్టేసా. నాతో పాటు ఆశీస్ కూడా వచ్చాడు, బట్ ఏంటంటే నాకన్నా ముందే రూమ్కి అయితే వచ్చేసాడు. నేను ఇవన్నీ కొనుక్కొని వచ్చేటప్పటికి టైం అయితే పట్టింది కొంచెం. సో వాడు నడుచుకుంటూ అలా రూమ్కి అయితే వచ్చేసాడు. గైస్ ఇప్పుడు ఈ ఫ్లోర్ పైన ఇక్కడ బ్యానర్స్ పెట్టడానికి ఇది పెట్టున్నారు కదా, దీనివల్ల అయితే ఇంత గాలి రావడం వల్ల మాకైతే భయం వేస్తూ ఉంది, ఎక్కడ ఇది ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి. గాయస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.